చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం కొన్ని విచిత్రమైన సంఘటనలు చూస్తుంటాం. బతికున్న మనిషినే నువ్వు పోయి బతికున్నావని సర్టిఫికేట్ తీసుకురా అని కొన్ని సంఘటనలు వినే ఉంటాం ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఈ సంఘటన మాత్రం మరీ దారుణం. ఏంటంటే చిన్న పాప, బతికున్న పాప బర్త్ సర్టిఫికేట్ కోసం వెళితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఓ మహానుభావుడు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారం అనే విలేజ్లో జరిగింది. ఎంత దారుణం అంటే చిన్న పిల్ల బతికుండగానే చంపేసి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేశారు. పైగా అడిగితే రూడ్గా సమాధానం చెప్తున్నారంట. ఆ పేరెంట్స్ మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. యాక్చువల్లీ మమత అలాగే ఉపేందర్ అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పాప కోసం సర్టిఫికేట్ కోసం వెళ్ళారనమాట. పాప సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి. సో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. ఏమైందమ్మా మమతా గారు? మీరు పాపది బర్త్ సర్టిఫికేట్కి వెళ్తే తహసీల్దార్ ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారని చెప్తా ఉన్నారు. మీరు మీ హస్బెండ్ వెళ్ళారా లేకపోతే మీరు మాత్రమే వెళ్ళారా? తర్వాత మీతోటి కూడా రూడ్గా బిహేవ్ చేశారు అక్కడ ఆఫీస్లో కొందరు స్టాఫ్ అని చెప్తున్నారు. అంటే ఎంఆర్ఓ గారికి సంబంధం ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా మీ పట్ల రూడ్గా బిహేవ్ చేశారని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది చెప్పండి. నేనే వెళ్ళా మేడం. 1 ఇయర్ నుంచి తిప్పుతున్నారు మేడం. బర్త్ సర్టిఫికేట్ కోసమని 1 ఇయర్ నుంచి వెళ్తున్నా. మా పాప సర్టిఫికేట్లు, డెలివరీ సర్టిఫికేట్ పట్టుకొని లేదు రికార్డ్స్ దొరకలేదు అది ఇది అని చెప్పేసి 1 ఇయర్ నుంచి తిప్పుతున్నారు. వెళ్ళాము. వెళ్ళినాక 3 days బ్యాక్ మళ్ళీ వెళ్ళా. 1 ఇయర్ నుంచి తిప్పారా? 1 ఇయర్ నుంచి తిప్పారు. రికార్డులు దొరకలేదు, రికార్డులు పంపించలేదు, మాకు గ్రామ సెక్రటరీ ఇవ్వలేదు అని చెప్పేసి 1 ఇయర్ నుంచి తిప్పారు. అట్లా 1 ఇయర్ తిరిగా మేడం. మళ్ళీ పాపకి బాబుకి ఇద్దరికి ఆధార్ బాగా అర్జెంట్, స్కూల్లో ఫుడ్ బంద్ అవుతుంది, రేషన్ బంద్ అవుతుంది అని చెప్పేసి అంగన్వాడీ స్కూల్ మేడం చెప్పింది అనేసి మళ్ళీ 3 days నుంచి వెళ్తున్నా మేడం కంటిన్యూగా. వెళ్తే ఏం చెప్పారు, రికార్డులు దొరికినాయి ఇస్తాం, చలానా గట్టి తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ 1 ఇయర్ క్రితమే చలానా గట్టి తీసుకొచ్చి మీకు అది ఫామ్స్ ఇచ్చా కానీ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మరి ఏంటంటే రేపు రామ్మ అన్నారు. సరే మళ్ళీ తెల్లారు వెళ్ళా మేడం. బర్త్ బదులు డెత్ ఇచ్చారు. డెత్ ఇవ్వగానే దాన్ని చూసి ఇదేందని చెప్పేసి దాన్ని నేను ఒక ఫోటో తీసుకున్నా ఫోన్ లో. ఇవ్వగానే ఒక ఫోటో తీసుకున్నా. తీసుకుని చెప్పేసి అక్కడ ఉన్న సార్ కి ఇట్లా క్వశ్చన్ చేస్తా, ఇదేంటి సార్ మేము బతుకు అప్లై చేసుకుంటే మీరు డెత్ ఇచ్చారు, ఇస్తే మాకు ఎట్లా సార్ బతుకున్న పాపకి చనిపోయినట్టు ఇవ్వటం ఏంటని చెప్పేసి అడిగినాం. దారుణం అసలు. అడిగితే మాదే మిస్టేక్ అయిందమ్మా, సర్దిద్దుతాం అని చెప్పేసి ఇంకో ఫామ్ లో కొట్టారు. వేరే ఫామ్ ఎమ్మట ఫిల్అప్ చేసి ఇచ్చారు. అక్కడ నేనున్నా ఎమ్మట చేసి ఇచ్చారు. కానీ దాంట్లో మా పాప పుట్టిన అడ్రస్ గానీ, విలేజ్ పేరు గానీ, హాస్పిటల్ ఎక్కడనేది అది చేయలేదు. అందులో పేరు యాడ్ చేయలేదు. దాని గురించి సార్ మరి ఇట్లా పాపది ఎక్కడ పుట్టింది అనేది యాడ్ చేయలేదు, మరి ఇట్లా ఇస్తే సెక్రటరీ గారు ఆన్లైన్ చేయని అంటున్నారు, మా పాప బర్త్ సర్టిఫికేట్ ఇబ్బంది అయింది, మరి ఎట్లా సార్ అని చెప్పేసి అడిగిన. అయితే నేను అంతే కొడతా, నేను అంతే చేస్తా, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇవ్వను అబ్బో అని చెప్పేసి అన్నాడు. ఎవరమ్మా అన్నది అలాగా? సెక్షన్ లో సెక్షన్ ఆఫీసరా? ఆఫీసర్ పేరు తెలుసా? జీవి గుర్రవట వెంకటేశ్వర్లు, గువ్వల వెంకటేశ్వర్లు సెక్షన్ ఆఫీసర్ అన్నమాట. ఇట్లా అన్నారు. అదే సార్ మరి మీరు ఎట్లా అంటే మేము బయటికి వెళ్ళి మేము ఎట్లా చేసుకుంటాం సార్, 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాం, చిన్న పాపను వేసుకొని తిరుగుతున్నాం, మీరు ఇట్లా తిప్పుతున్నారండి, ఇచ్చే దాన్ని సరి ఇవ్వండి అని చెప్పేసి అడిగిన మేడం. అయితే నువ్వు ఏకవచనంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంతే మాట్లాడితే నీ పైన కేసు పెడతా చేసి మళ్ళీ మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అయితే అదేంటి సార్ మరి అడిగే రూల్స్ మాకు లేదా, మరి మేము బతుకు అప్లై చేసుకుంటే డెత్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ ఏకవచనంగా మాట్లాడుతున్నారని నన్ను అడుగుతున్నారు. మీరు మాకు రెస్పెక్ట్ ఇస్తే మేము ఇస్తాం, మీరు ఆడలతో మాట్లాడే పద్ధతి మీకు ఇది కాదు సార్, మరి మీరు లేడీస్ తో మాట్లాడే ప్రవర్తన ఇది కాదు, మీరు ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఈయన అంటున్నారు, అసలు ఇది ఎందుకు ఇవ్వరు సార్ అని చెప్పేసి మేము అడిగినాం. నేను ఇవ్వను, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు మేడం. ఇప్పుడు మాకు విజువల్స్ లో కనిపిస్తున్నాడు ఒక ఆయన గ్రీన్ షర్ట్ వేసుకున్న ఆయన అమ్మ మాట్లాడినది, కళ్ళజోడు పెట్టుకుని కనిపిస్తుండు. ఆయనే మేడం. ఇంకేం తర్వాత ఏమైందమ్మా? ఇచ్చిండా లాస్ట్ తర్వాత ఇక వీడియో ప్రెస్ వీళ్ళంతా వచ్చారు మేడం. వచ్చి అడిగారు ఇట్లా బతుకు అప్లై చేసుకుంటే వాళ్ళ మమ్మీ ఇట్లా డెత్ కి ఇవ్వడం ఏంటి, మా చిన్న పాప బతుకున్న పాపని చనిపోయినట్టు ఇవ్వడం ఏంటి, మరి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా బాధపడుతున్నారు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మరి మహిళతో మాట్లాడే పద్ధతి ఇది కాదని చెప్పేసి అడిగారు మేడం. అడిగినాక ఎమ్మట తక్షణమే ఎంఆర్ఓ సార్కి కాల్ చేస్తే నేను లేనమ్మా, కోర్టు విషయంలో వేరే పనికి వెళ్ళాను, రేపు వచ్చాక సర్దిస్తా అని చెప్పేసి అన్నాడు. మేము వెళ్ళిపోయినాం. ఇంకా తెల్లారి ఎమ్మటే సార్ ఫోన్ చేసి పిలిపించాడు.
పిలిచి వెళ్ళాక మళ్ళీ మా పాపది మాకు కరెక్ట్ సెట్ చేసి ఇచ్చాడు ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు కరెక్ట్‌గా ఇచ్చారు. ఇచ్చాడు మేడం. ఓకే. మిస్టేక్ వాళ్ళ వైపే జరిగితే సెక్షన్ ఆఫీసర్‌కి ఎందుకు అంత ఇది అంత గట్టిగాను, అంత రూడ్‌గా అసలు మాట్లాడడం ఏంటి? ఇది మాతోటి ఒక్కటే కాదు మేడం. ఇంతకుముందు 2 కూడా ఇంట్లోనే జరిగినాయంట. ఇది మూడోది మా దాంతో. ఓహ్! అంటే బతికున్న వాళ్ళని చంపేస్తారనమాట వీళ్ళు. అట్లానే అడిగే రూల్స్ మాకు లేదని చెప్పేసి అంటుండు మేడం ఆ సెక్షన్‌లో ఉన్న అతను. చాలా దారుణమైన విషయం అసలు. చిన్న పిల్లని చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ రివర్స్‌లో మీ మీద కేసు పెడతాను. మా మీద తప్పు వాళ్ళది. ఏకవచనంగా మాట్లాడుతున్నా, మీ పైన కంప్లైంట్ ఇస్తా అని మాట్లాడుతుంది. అదే. చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ రూడ్‌గా మాట్లాడడం. అసలు మీరే కంప్లెయింట్ ఇవ్వాల్సిందమ్మా. ఇలా ఇచ్చారని చెప్పి మీరే అసలు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాల్సింది. ఇంక ఈ మీడియా ఉన్నదిగా మేడం అమ్మా అదే. అని చెప్పేసి ఇంకా సార్ కూడా ఎంఆర్ఓ సార్ కూడా కాల్ చేస్తే నేను వచ్చి సరిదిద్దుతానమ్మా అని చెప్పేసి చెప్పిండు సారు. ఓహో! సో చెప్పేసి ఎంఆర్ఓ గారు సార్ మంచిగానే రెస్పాండ్ అయ్యారు అయితే. ఎంఆర్ఓ గారు మంచిగా రెస్పాండ్ అయ్యాడు. అదేలేమ్మా ఏదో చెప్తారు కదా టెంపుల్‌లో కూడా అట్లా అంటారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇయ్యలేదని అన్నట్టు. ఆ. పైన వాళ్ళు బానే ఉంటారు. కింద నుంచి వీళ్ళకే ఎందుకు చేస్తారో అర్థం కానీ కాదు. మేడం ఆయనకి కరెక్ట్ కాదు మేడం. అది లేడీస్ తో మాట్లాడే పద్ధతి వేరుగుంది ఆయనది. ఆహా! ఫస్ట్ వచ్చిన వాళ్ళతో సరిగా మాట్లాడటం అనేది లేదు ఆయనకి. అవునులేమ్మా. నేను అవును. హ్మ్. సమాధానం ఎట్లుందంటే నేను చేస్తే చేస్తా లేకపోతే లేదు, నేను ఇంతే, నేను ఇది ఇంతే. నా ఇష్టం అన్నట్లా ఆ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఆఫీస్ మొత్తానికి ఆయనే బాస్ అనుకుంటున్నాడేమో. అదే మేడం. కాదమ్మా సంవత్సరం పైనుంచి ఇప్పుడు పాప స్కూల్లో జాయిన్ చేయటం కోసం ఏ ఇయర్ లో పుట్టింది అసలు? స్కూల్ 22 మేడం, 22 ఇయర్ పాప పుట్టింది. ఓకే. అయితే మధ్యలో కొంచెం మా హస్బెండ్ ఇక్కడ లేడు, హైదరాబాద్ ఉంటుందని చెప్పేసి తీసుకోలే. ఆహా! ఇక 1 ఇయర్ పాటు ఈ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాయి కాన్ సర్టిఫికేట్స్. అరేరే. రికార్డ్స్ లేవు, రికార్డ్స్ దొరకలేదు అని చెప్పి 1 ఇయర్ తిప్పారు మేడం. 1 ఇయర్ తిప్పినాక కూడా సర్లే దొరకలేదు అంటున్నారుగా, దొరకగానే ఎమ్మటే కాల్ చేస్తామని చెప్పారు. ఆ. ఇక వాళ్ళు కాల్ చేయట్లేదు అని చెప్పేసి రీసెంట్ గా 3 డేస్ నుంచి మళ్ళీ కంటిన్యూ తిరుగుతున్నా. ఓ. అయితే రికార్డ్స్ దొరికినాయి అమ్మా, నీది నీకు ఇస్తా బర్త్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అన్నారు. వెళ్ళాక డెత్ చేతిలో పెట్టారు. ఇదేందని దారుణం క్వశ్చన్ అసలు. చేసినందుకు ఆయన అట్లా మాట్లాడుతున్నారు ఆ సెక్షన్ సారు. కాదమ్మా ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ సెక్షన్ ఆఫీసర్ దగ్గరికే వెళ్ళి మాట్లాడేవాళ్ళ ఫస్ట్ 1 ఇయర్ నుంచి కూడా? లేదు మేడం, ఓకే. మారిండు ఈయన, వేరే ఆయన. ఆహా! నేను తిరిగిన కాంచి ఈయన లేడు. ఓకే. ఇప్పుడు మరి స్కూల్లో వేస్తానికి ఈ సర్టిఫికేట్ అంతే కదా? అవును మేడం, ఆధార్ చేయించడానికి. ఆహా! ఆధార్ చేపించడానికి. పాపకి ఆధారు, స్కూల్లో ఫుడ్ ఓపెన్ అవ్వట్లే పేరు ఓ. స్కూల్. ఓ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం కమ్మా. ఓకే. ఇప్పుడు వేసుకున్నారా మరి? ఈ రోజే అయిందా సర్టిఫికెట్? చేశారు మేడం, ఎంఆర్ఓ గారు వచ్చాక స్కూల్లో జాయిన్ చేసుకున్నారా? చేసుకున్నారు మేడం. బర్త్ సర్టిఫికేట్ అంటే ఆధార్ ఇస్తే ఇక స్కూల్లో ఓపెన్ అయ్యింది చెప్పారు. ఓకే. సరేలేం ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ బట్ అలా బిహేవ్ చేయటం అనేది తప్పు. అవును 100%. మేడం, అసలు ఆయనకైతే అసలు లేదు మేడం. లేడీస్ తో ఎట్లా మాట్లాడాలి, వచ్చిన వాళ్ళతో ఎట్లా చెయ్యాలి. నేననే కాదు మేడం, నాతో పాటు ఇంక ఇద్దరు కూడా ఇట్లానే చెప్పారు. ఓకే. ఇట్లా మొక్కను ఇసిరేయడం గానీ, ఓహో. ఇంకా వేరే విధంగా చెప్పడం గానీ, మాట్లాడడం గానీ ఆయన 3 సార్లు ఇంతనే చేసిందంట. నేను 3వ పర్సన్ మేడం. కాకపోతే ఇక వాళ్ళు ఈ చదువు రానోళ్ళని చెప్పేసి వాళ్ళని ఇదిగా తీసి పడేసిండు. మ్హూ. ఒకవేళ ఈ ప్లేస్ లో నాకు కూడా చదువు రాకుంటున్నట్టయితే నన్ను కూడా ఇట్లానే చేసే వాళ్ళు లేరేమో, అదే కదా. చెప్పలేము. అవును. అందరూ చదువుకున్న వాళ్ళు వెళ్ళరుగా మేడం, ఉండరు కదా. అవునమ్మా. అవును. తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళకి చెప్పే విధానం ఇది కాదుగా మేడం. కరెక్ట్. తెలియనప్పుడు తెలియపరచాలి ఇట్లా అట్లా అని. కానీ విసురుకుంటే అది తప్పు కదా. అవును. అది వాళ్ళ డ్యూటీ అమ్మా. అయినా వాళ్ళు చెయ్యాలి, అది వాళ్ళ డ్యూటీ. నేను చెయ్యను, నాకు ఇష్టం వచ్చిన నేను ఇట్లే అడగటం మీ ఉంటాను. రైట్, ఇది చేయటం వాళ్ళ ఇల్లు డ్యూటీ. కాదుగా మేడం, ఆఫీస్ అవును. అది, గవర్నమెంట్ అది. అవును. నువ్వు చేసే పద్ధతిలో చెప్తే మేమెందుకు మాట్లాడతాం మేడం అట్లా? అంతే కదా. మేము కరెక్ట్. మాట్లాడం కదా. అవునమ్మా. అవును. ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చింది ఏమిటికి? అమ్మా పిల్లల భవిష్యత్తు గురించేగా మేము చేసుకునేది. అంతే కదా. అది లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోరు కదా. ఆ ఫస్ట్ మీకు బర్త్ సర్టిఫికేట్ అడిగినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా ఇతనేనా? అతనే మేడం. ఈ మహానుభావుడు అది కూడా. అతనే ఇచ్చాక నేను ఎమ్మట మిస్టేక్ ని ఎమ్మట ఫోటో దింపుకున్నా. ఫోటో దింపుకున్న క్వశ్చన్ నా ముందే చించి పడేశాడు. మీ నాదే ముందే mistake చించేసాడా దాన్ని? కానీ నీ ఫోటో దించిన సంగతి అతనికి తెలియదు. నేను తెలివిగా ఫోటో తీసుకున్నా, ఇది ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఎట్లున్నది అర్థం కావట్లే మేడం అదేలేమ్మా. అని చెప్పేసి ముందే ఒక కాపీ ఫోటో దించుకున్న ఫోన్ లో. ఎమ్మట చింపి వేరేది ఫిల్అప్ చేసి ఇచ్చాడు. కానీ అంటే- దాంట్లో అసలు ఏమన్నా అడ్రస్ గానీ, విలేజ్ పేరు గానీ, మా పాప ఎక్కడ పుట్టిందని అసలు అందులో ఏది యాడ్ అదే చేయలేదు. ఏమి డీటెయిల్స్ కనిపిస్తలేవు అందులో. నేను చూస్తున్నా ఇప్పుడు, అది కనబడుతుంది. ఎక్కడ డీటెయిల్స్ ఏం లేవు అసలు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అందులో. 12/11/22 అని చెప్పి అంతే. ఇక ఆ, ఇంకేం లేవు అందులో. లేదు, పైన మొత్తం డెత్ అనేసాడు మేడం. ఆ పైన కింద డెత్ అనేసి కింద ఏమో డేట్ ఆఫ్ బర్త్ వేసారు. బర్త్ వేసాడు. కరెక్ట్. అందులో కూడా మిస్టేక్ చాలా ఉన్నాయి. విలేజ్ పేరు గానీ, హాస్పిటల్ పేరు గానీ అవును. అసలు ఏది లేదు. అట్లానే అడిగి క్వశ్చన్ చేసినందుకు నేను చెయ్యను,
నేను ఆ. ఇంతే చేస్తా అని మాట్లాడుతున్నాడు. అదే అమ్మా. కానీ అందులో ఆయన ఉండడం కరెక్ట్ కాదు మేడం. నేను చెప్తున్నా నాకనే కాదు, ఒకవేళ నేను కాకుండా ఇంకో వ్యక్తులు పోయినా చదువుకోని వాళ్ళు పోయినా గానీ ఆయన ఇంతే మాట్లాడతాడు మేడం. బహుశా మన వీడియో చూసిన తర్వాత అతని మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని అనుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా. సరే మేడం. ఎంఆర్ఓ గారు ఇచ్చింది మేడం ఒరిజినల్ సర్టిఫికెట్ ఇది. వచ్చినాయి చూడండి మేడం, డీటెయిల్స్ చూడండి మేడం. అదే ఇది కరెక్ట్ గా ఉంది. అదేదో ఎట్లా పడితే అట్లా రాసి ఇచ్చేసారు అంతే ఇష్టానికి. కానీ వాళ్ళకి మాత్రం ఆ స్టాఫ్ లో దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా నిర్లక్ష్యం ఉంది మేడం. ఇలా మీడియా ముందు కూర్చున్నాను కాదు, కానీ చాలా నిర్లక్ష్యం ఉంది. అదేలేమ్మా అదేలే. ఏదేగానే ఇంకొకరికి కాదు. జరగకూడదన్న ఏ ఉద్దేశంతో విషయంలో వచ్చారు మీరు అడిగినా మీడియా ముందుకి. ఏ విషయంలో అడిగినా గానీ వాళ్ళు అంతే చూపిస్తున్నారు. వాళ్ళు ఓహో. ముందు వాళ్ళు యాక్టివిటీ చూపించి మమ్మల్ని పైగా రివర్స్ మాట్లాడుతున్నారు. లేలేమ్మా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. నాకు ఇంకేదైనా తెలిసినంత ఉంటాయి మేడం. ఇదనే కాదు, పాపకనే కాదు, ఇంకా వేరే విషయాల్లో పోయినా కానీ ఏ విషయాల్లో కానీ మీకు చాలా నిర్లక్ష్యం ఉంది. ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయిలేమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.